ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, ప్రభు మనకు తోడై ఉన్నాడు. దేవాతి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు. వెన్ ఐ సే ద లార్డ్ ఈజ్ విత్ యూ, ప్రభు మీకు తోడై ఉన్నాడని నేను చెప్పినప్పుడు ఆషామాష కాదండి, ఏదో మామూలు మనుషులు కాదండి, మామూలు వ్యక్తులు కాదండి, ప్రభుత్వపరమైనటువంటి అధికారులు కూడా కాదండి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇలాంటి వాళ్ళు కాదండి. అందరికంటే మించిన సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు, మహాగణుడైనటువంటి ఒక దేవాతి దేవుడు, ఆయన మనకు తోడై ఆయన ఉండి ఉన్నాడు. ఇదిలోని ఆయన వాగ్దానం చేస్తూ ఆయన చెప్తున్న ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ద్వితీయోపదేశ కాండంలో నుండి 20వ అధ్యాయం 1వ వచనములో ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎంత చక్కని ఇల్లస్ట్రేషన్స్ చూడండి. ఇశ్రాయేలు ప్రజలనండి యాక్చువల్లీ మన కొరకు ఒక మాదిరిగా దేవుడు పెట్టి ఉన్నాడు. మనం ఈ రోజున ఒక విషయం నేర్చుకునడానికి, అఫ్కోర్స్ ఇశ్రాయేలీల ద్వారానే ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. ఇశ్రాయేలీలను కోరుకొని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ ఆశీర్వాదం అనేటువంటిది యావత్ ప్రపంచానికి దేవుడు ఇచ్చినాడు. సో అందుచేత ఈరోజు ఆ ఇశ్రాయేలీల యొక్క జీవితంలో నుండి కూడా మనం నేర్చుకోగలిగినటువంటి సత్యాలని ఎన్నో ఆ దేవాతి దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి ఒక విషయం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నీవు నీ శత్రువులైనటువంటి వారితో యుద్ధము చేయనప్పుడు. ఇవాళ అఫ్కోర్స్ ఒకసారి గమనించండి స్నేహితులారా, నాకంటూ శత్రువులు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా నన్ను ఒకవేళ కీడు తలపెట్టినటువంటి వాళ్ళు ఉన్నా, ఎవరైనా నా మీద బురద చల్లడానికి లేకపోతే నా మీద ఏదైనా సెటర్ వేయడానికి ఏదైనా విషయంలో ఒకవేళ ఎవరైనా ఏదైనా పని చేసినా, ఒకవేళ పన్నాగం పనినా, ఒకవేళ ఏదైనా చేసినా, ఈరోజు నేనంటాను దే ఆర్ నాట్ మై ఎనిమీస్. వాళ్ళు నాకు శత్రువులు కాదు, వాళ్ళు నా తోటి సోదరులు, నా తోటి సోదరి వాళ్ళు. వారు నాకు మిక్కిలి ప్రియమైనటువంటి ఒక స్నేహితులుగా నేను భావిస్తున్నానే తప్ప వాళ్ళని నా శత్రువులుగా నేను భావించను. బట్ ఎవరు నాకు శత్రువులు? ఎవరితో నేను యుద్ధానికి వెళ్ళవలసినటువంటి వాడిని అంటూ ఉన్నాను? ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అపవాది నన్ను శత్రువుగా భావిస్తూ ఉంటాడు. అపవాది నన్ను పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు, నన్ను నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. అసలు వాడి యొక్క పనే అది. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే అపవాది హత్య, నాశనము, దొంగతనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. వాడు దొంగ. వాడొక మన జీవితాన్ని నాశనం చేయడానికి మన మీద శత్రుత్వంగా. ఎందుకు అంటే నన్ను దేవుడు తన పోలికలో నన్ను చేస్తున్నాడు గనక, తన ఆత్మను నాకు అనుగ్రహించినాడు గనక, తనగా దైవముగా ఈ లోకములో ఉండి నేను చేయవలసిన కార్యాలు నాకు దేవుడు అప్పగించినాడు గనక నన్ను శత్రువుగా పరిగణించుకొని సాతానుడు నన్ను పాడు చేయడం చూస్తాడు. సో నేనైతే ఏమంటానంటే, ఒకవేళ ఎవరైనా నాకు అన్యాయం చేస్తే, ఒకవేళ ఎవరైనా నాకు ఏదైనా పాడు చేయడానికి, కీడు చేయడానికి నా గురించి తలపెట్టి ఉంటే వాళ్ళ విషయంలో ఏంటంటే, వాళ్ళైతే నాకు మిత్రులేనండి, వాళ్ళైతే నా సోదరులండి, వాళ్ళైతే నా సోదరిమణులండి, వాళ్ళు నా ప్రియమైనటువంటి వ్యక్తులండి. నేను వాళ్ళ విషయంలో అసలు ఏమి నేను కలత చెందునో లేకపోతే వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఆలోచించాను. కానీ వారిలో అట్టి ఆలోచన పుట్టించిన సాతానుడు వాడు నాకు శత్రువు. అయితే వాని విషయంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ నీకంటే ఎత్తైన వ్యక్తిగా వాళ్ళు కనబడుతూ ఉన్నా, అనేకమైనటువంటి రథములు గుర్రములు కలిగినటువంటి వారైనా భయపడవద్దు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులైనటువంటి మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు నీకు తోడై ఉండినటువంటి ఒక దేవుణ్ణి అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం జరిగిందండి ఇశ్రాయేలీయుల విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫరో రాజు వాళ్ళ ఇంట్లో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు కనుక, మీరు వెళ్ళిపోండ్రా బాబు, మీరు వెళ్ళి దేవుని సేవించుకుంటాను అన్నారు కనుక పోండ్రా బాబు అని చెప్పేసి అని విడిచిపెట్టేశాడు. రాత్రి అర్ధరాత్రి గడ వీళ్ళు బయలుదేరిపోయిన తర్వాత
వెనకాల ఇతడు ఆలోచన కలుగుండి, అరే ఇదేంటి ఎలాంటి పని చేస్తున్నాను, నా కొడుకు ఒకవేళ చనిపోయినందుకు నేను ఇట్లా ప్రవర్తించినట్టున్నానేమో. ఒక్కసారిగా మాకు ఊర్లో దేశం అంతట్లో కూడా ఏడుపు వినబడేసరికి ఇక తట్టుకోలేక నేను ఎలాగనిస్తాను, వీళ్ళు పోనిస్తే ఎలాగా, వీళ్ళు మనకు బానిసలుగా ఉండాలి, వీళ్ళు మనకు పని చేయాలి, వీళ్ళు వెట్టి చాకరీ చేయాలనుకొని వెంటనే యుద్ధానికి కేక వేసినాడు. సైన్యం, రథములు, గుర్రములు, విస్తారమైనటువంటి రథములు అనేటువంటివి, విస్తారమైన గుర్రముల యొక్క శబ్దం. నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేను కనుక ఊహించుకోగలిగినట్లయితే అక్కడ ఎడారి ప్రదేశంలో వీళ్ళక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఆగారు. ఈలోగా వెనక్కి తిరిగి చూడబోయేసరికి దుమ్ము రేగిపోతూ ఉండాలండి. అంగాను పెద్ద దుమ్ము ధూళి రేగిపోతూ ఉండాలి. ఎందుకంటే అన్ని రథములు, అన్ని గుర్రములు, అన్ని సవారులు, అంతమంది ప్రజలు వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ రంకెలు వేసుకుంటూ ఆయుధాలు చేత పట్టుకొని ఒకవేళ వాళ్ళు వస్తూ ఉంటుంటే బహుశా నేను అనుకుంటాను వీళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారో కదా ఇశ్రాయేలీయులైనటువంటి వారు. ఆ భయం కొద్దీ వాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా మోషే, మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకుని వచ్చావా, ముందుకు వెళ్దామంటేనేమో ఎర్ర సముద్రం ఉంది, దాటి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళిపోదామంటేనేమో ఇప్పుడు ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, ఇక ఈ అరణ్యంలో చావడానికి తప్ప మా గత్యంతరం లేదనేటువంటి రీతిగా అది వాళ్ళు భయపడినటువంటిది. కానీ దేవుడు అంటాడు, భయపడవద్దు. హై ఫ్రెండ్స్, ఈరోజున బహుశా మీ జీవితంలో కూడా ఇలాంటి శత్రుత్వాలు ఎదురై ఉన్నవా? ఈరోజు మీ యొక్క జీవితంలో కూడా బహుశా అనేకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా? ఫరో అనేటువంటి ఒక వ్యక్తి లేక సాతానుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడా? ఒక వ్యాధి మిమ్మల్ని వెంటాడుతుందేమో, ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉందేమో, ఒక ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉందేమో, బహుశా కుటుంబంలోనే ఒక మనస్పర్ధలు అనేటువంటి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయేమో, దుఃఖము, వేదన అనేటువంటిది బహుశా మిమ్మల్ని వెంటాడుతూ ఉండి అన్నదేమో. ఏ పరిస్థితుల కాల మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతూ వచ్చినావు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఒకవేళ మీ యొక్క శత్రు సైన్యము మీకంటే ఎంత విస్తారంగా ఉండినప్పటికైనా సరే భయపడవద్దు. ఎందుకనంటే నేను మీకు తోడైనా. ఇశ్రాయేలీయుల జీవితంలో నేను చూసినప్పుడు అండి చాలా యుద్ధాలు జరిగినాయి. వాటిల్లో ఎక్కువ శాతం దేవుని యొక్క కృప ఎట్లా చూపిస్తాడంటే, కొద్ది మందితో వారికి కావలసిన విజయాన్ని అనుగ్రహిస్తాడు. గిద్యోను మా అయితే 300 మంది ఎంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ యుద్ధంలో విజయాన్ని పొందుకున్నటువంటి గిద్యోను. యెహోషాపాతు రాజు 4 దేశాలు ఒకేసారి వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏజీలో తోచకుండా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటే దేవుడు, డోంట్ వర్రీ, నువ్వు పాఠకులను నియమించవయ్యా, పాటలు పాడేవాళ్ళు పెట్టు, ఆరాధించేటువంటి ఆరాధికులైనటువంటి వారిని పెట్టు. ఎప్పుడైతే వాళ్ళు అలా ఆరాధిస్తూ ఉంటారో నేను మాటుగాండ్రని పెట్టి ఉన్నాను కనుక వాళ్ళే హతులైపోతారని చెప్పేసి అంటారు. తెల్లవారు లేచేసరికల్లా ఆ ఒక్క రాత్రిగాడే జరిగినటువంటి ఒక యుద్ధంలో వాళ్ళందరూ కూడా హతులైపోతే ఒక్కడో శత్రువు అయినటువంటి వాడు మిగలలేదంటాడు. ఈరోజు నేను కూడా మీతో చెప్తున్నా, మనకు అధికారులు, మనకు పెద్దలైనటువంటి వాళ్ళు, మనకు రాజులు, మంత్రులు ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంకా శత్రుత్వాలు ఎక్కువైపోతాయి మనకి. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, ఒకవేళ కనుక మనం పొలిటికల్ ట్రెండ్ పెట్టుకుంటే ఈరోజు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో ఇంకో పార్టీ వాడు వస్తే మనల్ని ఏ విధంగా తొక్కేలో ఆ విధంగా తొక్కేస్తారు పూర్తిగా. ఈ రోజుల్లో మన రాజకీయ పార్టీలు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటివి ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం. సో ఈరోజు నేను ఏమంటానంటే, పొలిటికల్ పార్టీగా మనకు ఎవరు సహాయం చేయలేరు, లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, బలం ఉన్నటువంటి వాడు మనకు సహాయం చేయలేరు, లేకపోతే ఎవరో ఏదో మనకు సహాయం చేయలేరండి. ఒక్కటి నేను చెప్తానండి, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన చూసుకుంటాడు, ఆయన యుద్ధం చేసుకుంటాడు. అందుకని అంటారు యుద్ధము యెహోవాదే. ఏం జరిగింది? ఇశ్రాయేలీయులైనటువంటి వారు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే దుమ్ము రేగ్గొట్టుకుంటూ వస్తున్నటువంటి ఫరో సైన్యం. అప్పుడు దేవుడు అంటాడు, భయపడవద్దు, ముందుకు సాగిపోమనే చెప్పు నీ ప్రజలతో, ఇశ్రాయేలీయులతో ముందుకు సాగిపోమని చెప్పు. డోంట్ వర్రీ, నువ్వు చేజాపు, సముద్రం 2 పాయలు అయిపోద్ది, ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని సాగిపోమని చెప్పు. ఈలోగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుని యొక్క దూత, అప్పటి వరకు వీరికి ముందుండి నడిచినటువంటి ఒక దేవుని యొక్క దూత లేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఈ సైన్యం యొక్క వెనుకటికి వెళ్ళి, అనగా ఇశ్రాయేలీయుల యొక్క వెనుకటి భాగానికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడట, వేళ కట్టు తిరిగి నిలబడి ఉన్నాడట. అప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట ఏంటి, వీరికేమో వెలుగు కలిగింది, వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకేమో చీకటి అయింది, వాళ్ళు ముందుకి ఇక వెళ్ళలేకపోయారు, వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి వెలుగు కలిగేసరికల్లా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వెళ్ళండి రా, తరమండి రా, పట్టుకోండి రా చెప్పేసరి ఫరో రాజు ఆజ్ఞాపించేసరికల్లా వీళ్ళందరూ వెళ్తారు. ఈలోగా ఒకడు అంటాడు అనమాట, అయ్యా యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నట్టున్నాడు అయ్యా, యెహోవా వారి పక్షంగా, వాళ్ళ దేవుడైన యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడయ్యా, మనం ఈ విషయంలో యుద్ధంలో మనం విజయాన్ని పొందుకున్నాం, వీడిపోయాడు సాగని మీకెందుకు ముందుగానంటే అక్కడ ఎర్ర సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మళ్ళా నీళ్ళన్నీ కలిసిపోయేసరికల్లా ఇశ్రాయేలీయుల్ని తరుముకుంటూ వచ్చినటువంటి ఒక ఫరో సైన్యం ఒక్కడ మిగలకుండగా మొత్తం ఆ సముద్రంలో మునిగిపోయారు, మొత్తం ఆ సముద్రంలో మునిగిపోయినారు.
ఈరోజు నేను చెప్పే మాట ఇది. అఫ్కోర్స్ ఈరోజు నా ఉద్దేశంలో మనకు శత్రువులైనటువంటి వాళ్ళు చచ్చిపోవాలని నేను కోరుకోను, మన శత్రువులైనటువంటి వాళ్ళందరూ నశించిపోవాలని నేను కోరుకోను, మన శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా మరణించాలని నేను కోరుకోను. కానీ దినాన్ని నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపబడుదురుగాక. ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను నా తెలుగు ప్రజలుగా ఉండినటువంటి వాళ్ళారా, కొంతమంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళారా, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానండి, నానా రకాల ఆలోచనలు మీరు పెట్టుకొని ఉన్నారు. ఈరోజు నీకు కొంతమంది రహస్యంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఈ రోజుల్లో నేను వింటూ ఉన్నాను. కొన్ని విషయాల్ని ఏదో పెద్ద నిజంగా భక్తి కలిగినటువంటి వారుగా, అయ్యా మేము ప్రభువుని నమ్ముకున్నాము, మేము ఎలాగున్నా మా విశ్వాసాన్ని విడిచిపెట్టి మేము కన్వర్ట్ అయిపోయాము, మీ దగ్గరికి మేము వస్తామని చెప్పి ఎలాగున్నా రావటం, అక్కడున్న సేవకులను పాడు చేయటం, అక్కడున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళలో గలిబిలి తీసుకొని రావటం, చెడ్డ విత్తనాలను విత్తటం, న్యూసెన్స్ తయారు చేయటం అనేటువంటి సంఘాలను గలిబిలి చేయటం, అవసరమైతే ఆ సేవకులైనటువంటి వారిని కూడా పాడు చేయడానికైనటువంటి రీతిగా జరుగుతున్నటువంటి విషయాలు, ఇలాంటి శత్రువుగా క్రీస్తుకి విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ బ్రదర్స్, ప్లీజ్ అమ్మా సిస్టర్ గారు, ఎవరెవరైతే దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, దైవ సేవకునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, దేవుని యొక్క సంఘములో ఉన్న విశ్వాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్లీజ్ అండి, దేవుని యొక్క ఉగ్రత మనం తట్టుకోలేం. రేపొద్దున దేవుడు మనల్ని కొడితే మనం తట్టుకోలేం. ఆయన కొట్టే దేవుడు కాడు, నా మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు మీరు మారతారని చెప్పేసి మీ గురించి ఆయన ఎదురు చూస్తూ ఉండినాడు. కానీ ఈలోగా ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత అంటూ వచ్చిందంటే ఒక్కడు మిగలకుండా పోయేటువంటి ప్రమాదం, ఒక్కడు మిగలకుండా నరకానికి పోయేటువంటి ప్రమాదం, అదొద్దు. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలైనటువంటి వారికి తోడే, నాకు తోడై ఉన్నాడు నా దేవుడు. ఆయన నాతో ఉండినాడు, నా ప్రయాణంలో నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు యుద్ధములలో ఆయన నాకు తోడై ఉన్నాడు, నా పోరాటంలో ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను పోరాడవలసిన అవసరం లేదండి బాబాయ్. నేను ఈరోజు నేను చెప్తున్నానండి, ఎంతోమంది నాకు వ్యతిరేకంగా సెటైర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నాకు వ్యతిరేకంగా బురద చల్లినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నా యొక్క జీవితాన్ని పాడు చేయడానికి చూచినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అసలు యుద్ధం చేయాల్సిన పని లేదు, నేను వాళ్ళతో పోరాడాల్సిన పని లేదు. నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు నేను ప్రేమిస్తూ ఉన్నా. ఎవరు నన్ను పాడు చేస్తున్నారో, ఎవరు నన్ను పాడు చేసి చూస్తున్నారో, ఎవరు నా మీద బురదలు చల్లుతున్నారో, ఎవరు నా పేరు ప్రతిష్టలు పాడు చేయడం చూస్తున్నారో, ఎవరెవరు ఏ విధంగా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, పన్నాగం కలిగినారో, వారి విషయంలో నేను అంటాను కదండి, వాళ్ళని వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటా, ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటా. కానీ వారిలో ఉన్నటువంటి ఒక దురాత్మ శక్తిని అది నేను లయపరుస్తూ ఉన్నా. వారిలో ఉన్నటువంటి అపవాది యొక్క ఆలోచనలను నేను లయపరుస్తున్నా, అపవాది యొక్క బుద్ధిని నేను లయపరుస్తున్నా, అపవాది యొక్క తంత్రాలను నేను లయపరుస్తున్నా. నేను కూడా కాదండి, నా దేవుడు ఆల్రెడీ చేసేసాడండి. తన దూతలను పంపించి మాటుగాండ్రని పెట్టి ఆయన చేయవలసిన యుద్ధం చేసేసాడండి ఆయన. ఈరోజు నేను పాటలు పాడుకుంటూ హాయిగా స్తుతించుకుంటాను, అంతే నాకు కావాల్సింది. ఈరోజు నా దేవుని స్తుతించుకుంటూ నేను హాయిగా ఉంటాను, అంతకు మించి నాకేం అక్కర్లేదండి. ఈరోజు నేను చెప్తున్నాను, అలాగే మీకు కూడా నేను చెప్తున్నాను, దేవుడు మీకు తోడైనాడు. ఏ బ్రదర్, బహుశా ఐ థింక్ ఒక బ్రదర్ మీరు చాలా ఇబ్బందులు ఉండి ఉన్నారు కదా, చాలా వ్యతిరేకతలు మీరు ఎదుర్కొంటున్నారు కదా. ఈ రోజున బహుశా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా మీరు కలత చెంది ఉన్నారు కదా. ఇంట్లో వాళ్ళే వ్యతిరేకమై ఉన్నారు, ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకమై ఉన్నారు, మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక ప్రార్థన చేసుకునేవారు, ఒక పాట పాడుకునేవారు, మీ కుటుంబ ప్రార్థన కూడా చేసుకునేవారు, చాలా ఆటంకాలు పరచడానికి అనేటువంటిదిగా ప్రయత్నం చేస్తారు. డోంట్ వరీ, లవ్ దెమ్. వాళ్ళని ప్రేమించండి అంతే, వాళ్ళని ప్రేమించండి. చేతనైతే ఒక మంచి గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వండి, లేకపోతే వాళ్ళని ఒకసారి భోజనాన్ని పిలిచి మంచిగా భోజనం పెట్టండి, లేకపోతే వారి కొరకు మీ ప్రేమను మీరు కనబరచండి తప్ప. డోంట్ వరీ. ఎందుకంటే వాళ్ళు మనకు శత్రువులు కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకు శత్రువులు కాదు, మన ఇంట్లో వాళ్ళు మనకు శత్రువులు కాదు, లేక మన సంఘంలో ఉన్న వాళ్ళు మనకు శత్రువులు కాదు, లేక మన సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనకు శత్రువులు కాదు. క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగానో, ఒక ప్రత్యేకమైన విధానంగా నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎనిమీ ఈజ్ ఫరో అనబడినటువంటి సాతానుడు. సాతానుడు మనల్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ సాతానుడు మన యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తుంటాడు. బట్ డోంట్ వరీ, ద లార్డ్ ఈజ్ ఫైటింగ్ ఆన్ అవర్ బిహాఫ్. ప్రభువే మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన విషయం నుంచి కూడా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మీకు చూపించి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. నిజానికి ఆ ఆదిమ దినాలలో చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చిన్నారు.
యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఒకడు చనిపోయాడు కనుక 11 మంది, ఇంకొకళ్ళు చేర్చుకున్న తర్వాత వాళ్ళు 12 మంది. ఆ తర్వాత కొంతమంది 70 మంది శిష్యులుగా ఉండినటువంటిది. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు 3000 మంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి 5000 మంది. ఇలాగున అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వాడు. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడండి సౌలు అనేటువంటి ఒక మతనిష్ట కలిగినటువంటి వాడు, యూదా మత నిష్ట కలిగినటువంటి వాడు, రోషము కలిగినటువంటి వాడు. ఆయన అనుకుంటాడు, ఈ యేసు ప్రభు ఎవర్రా, ఎక్కడి నుంచి వచ్చాడురా, ఈ యేసు ప్రభుని దేవుని కుమారుడు అంటారేంట్రా, వీళ్ళందరూ కలిసి ఈ యేసు ప్రభుని పూజించడానికి, యేసు ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నారేంట్రా. సో ఎవరైతే ఇలా క్రైస్తవులు అనబడినటువంటి వారు అన్నారో వారిని హింసించడానికి అన్నట్టుగా తయారయ్యాడు సౌలు గారు. అప్పటి రోజుల్లో స్టెఫన్ అనేటువంటి ఆయన ఆత్మపూర్ణుడై ఉంటే ఆ స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడడానికి మనోడే అక్కడ సాక్షిగా కూర్చున్నాడట. ఆ కొట్టేటువంటి వాళ్ళు లేకపోతే స్టెఫన్ యొక్క బట్టలు తీసుకొచ్చి పాదం దగ్గర పెడితే ఈయన అక్కడ కూర్చొని వాటికి కాపలాగా అన్నట్టుగా వాటి దగ్గర ఉన్నట్టుగా ఉండి వాళ్ళు రాళ్లతో కొడుతుంటే చంపడానికి మనోడు కేరీతులు కొడుతూ రచ్చగొడుతూ మరీ వండి ఉన్నాడు సౌలు అనబడినటువంటి ఆయన. కానీ ఆ తర్వాత ఒక రోజుని ఆయన పెద్దల దగ్గర అధికారం తీసుకొని కాగితాలు తీసుకొని సిరియాలో ఉన్నటువంటి ఒక క్యాపిటల్ దమస్కస్ అనేటువంటి ఒక పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ చాలామంది క్రైస్తవులు అయి ఉన్నారు. అక్కడ యేసు ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రోమీలు అనేటువంటి వాళ్ళ యొక్క సామ్రాజ్యం కనుక ఈ రోమీల యొక్క చిత్రహింసలు జరుగుతున్నాయని చాలామంది దమస్కులో ఉండి అక్కడ ప్రభువుని అంగీకరించి ఉంటే వాళ్ళని తీసుకొని రావడానికి అన్నట్టుగా అదే పౌలు గారి యొక్క సాక్ష్యంలో మనం చూస్తే పూర్వము దూషకుడు హింసకుడు అయినటువంటి నేను అని అంటాడు. అనేక మందిని హింసించాడు, అనేక మంది చెరసాలలోనికి ఈడ్చుకొని వెళ్ళి ఉన్నాడు, అనేక మందిని మరణకి అప్పగిస్తూ వచ్చినాడు, చంపించినాడు. ఇలాంటి హింసకుడు, ఇలాంటి హంతకుడుగా ఉండినటువంటి ఒక సౌలు దమస్కుకు వెళుతుందంటే దేవుడు ఆయన పట్టుకొని అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనమైన కలిగింది. ఆ గొప్ప వెలుగునైనా చూచినాడు. బోర్లా పడి ఉన్నాడు ఆ గుర్రం మీద నుంచి. ఈసారి ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ఎందుకు నన్ను హింసిస్తూ ఉంటావు, ఎందుకు నాకు విరోధంగా పనిచేస్తూ ఉంటావు. నేను యుద్ధం చేసినట్టే నువ్వు తట్టుకోలేవు, నేను దెబ్బ కొట్టినట్టే నువ్వు తట్టుకోలేవు, కానీ నిన్ను కొట్టే దేవుడని కాను, నిన్ను పిలుస్తున్నాను రా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్బా, ఎంత మంచి దేవుడండి బాబేగాను, ఎంత మంచి దేవుడు అండి. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన ప్రకారమైనటువంటి యుద్ధంలో అయితే నేనంటాను ఎవరిని చంపడు నా దేవుడు. పాత నిబంధన యుద్ధ నీతి శత్రువులైనటువంటి వాడిని చంపేశాడు, ఫరోని చంపేశాడు, లేకపోతే ఫరో యొక్క సైన్యాన్ని చంపేశాడు, లేకపోతే శత్రువులు కనుక ఒకవేళ ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళని చంపేశాడు, వాళ్ళ రాజులను చంపేశాడు. ఎవరిని సహించుకోలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు, అందరికీ ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఇచ్చాడు. అది రాజనీతి. యుద్ధంలో రాజనీతి ఏంటంటే శత్రువు అయినటువంటి వాడిని చంపాలి కనుక. కానీ క్రొత్త నిబంధన రాజనీతి ఏంటంటే, దేవుని యొక్క రాజ్య సంబంధ నీతి ఏంటంటే ఇక్కడ చంపేయడు, వాడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడిని రక్షించడానికి. చూడండి, సౌలు ఎంత హింసకుడుగా ఉంటే, ఎంత దోషకుడుగా ఉంటే, ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఆ దేవాతి దేవుడు ఆ సౌలు విషయంలో దర్శనమిచ్చి ఆయన్ని బోర్లా పడగొట్టిన తర్వాత ఆ సౌలుని ప్రేమతో పిలుస్తాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ఎందుకు నన్ను హింసిస్తూ ఉంటావు. ఈరోజు నేను చూస్తున్నాను, దెర్ ఆర్ మెనీ పీపుల్ యు ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకును వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంబడి అవుట్ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి బయట ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడలే. దేవుడు వాళ్ళని ఎలాగా రక్షించుకుంటాడు, దేవుడు వాళ్ళ విషయంలో తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటిది ఎవరి గురించి అంటే సంఘములో ఉంటూనే సంఘ కాపరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడు, సహవాసములో ఉంటూనే సహవాసంలో నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడు, బురద చల్లుతున్నటువంటి వాడు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు తలపెడుతున్నటువంటి వాడు, జీవితాల్ని పాడు చేస్తున్నట్టుగా చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నటువంటి వాడు. ఈ మధ్య నేను ఒక్కొక్కసారి గమనించినప్పుడు దైవ సేవకులైనటువంటి వారి మీద నానా రకాల సెటైర్లు వేయడానికి అయినటువంటి రీతిగా, దైవ సేవకుల గురించి బురద చల్లుతున్నటువంటి రీతిగా, దైవ సేవకులైనటువంటి వారి గురించి చెడ్డ మాటలు పలుకుతున్నటువంటి రీతిగా, స్నేహితులను వద్దండి. ఈరోజు నేను దేవుడు మాట్లాడినాడు. ఆయనకు వ్యతిరేకంగా కనుక మనం ఉంటే మనం తట్టుకోలేం. కానీ ఈరోజు ఆయన మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎంతకాలం నువ్వు నాకు వ్యతిరేకంగా ఉంటావు, ఎంతకాలం నాకు శత్రువుగా ఉంటూ ఉంటావు, ఎంతకాలం నాకు విరోధంగా నువ్వు పనిచేస్తూ ఉంటావు. నేను యుద్ధం చేశానంటే నువ్వు తట్టుకోలేవు. కానీ నా యుద్ధం ఏంటంటే నిన్ను ప్రేమించడం నా యుద్ధం నా రాజనీతి ఏంటంటే నిన్ను రక్షించడం నా యుద్ధం, నా రాజనీతి. ఒకనొక సమయంలో
మన ప్రియులు అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, తండ్రి శిక్షించినటువంటి ఒక కుమారుడు అని చెప్పినప్పుడు, తండ్రి శిక్షించే కుమారుడు అంటే బెత్తం తీసుకొని కొడతాడని కాదు, కర్ర తీసుకొని కొడతాడని కాదు, లేక తండ్రి శిక్షించినప్పుడు ఆయన చేసినటువంటి ఒక యుద్ధంలో కత్తించుకొని పొడి చేసి వాడిని చంపేయడం కాదు. ఆ తండ్రి యొక్క శిక్ష ఏంటి అని అంటే ఆయన ప్రేమించేసి, కౌగిలించేసుకొని, ముద్దు పెట్టేసుకొని, ప్రశస్తమైన వస్త్రం తొడిగేసి, ఉంగురం తొడిగేసి, సమాధానమైనటువంటి చెప్పులు తొడిగేసి, వాని కొరకు ఒక గొప్ప విందు. ఇదండి దేవుడు ఇచ్చేటువంటి శిక్ష. ఈరోజు నా ప్రియ స్నేహితులను, అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని అనుగ్రహము మనకి మారు మనసును కలుగజేస్తుందంట. దేవుని యొక్క ఉగ్రత కాదు. గాడ్ డజంట్ వాంట్ టు పనిష్ యూ. దేవుడు నీతో యుద్ధం చేసి, నిన్ను శిక్షించి, నిన్ను దండించి, నిన్ను కొట్టేసి, నిన్ను పడగొట్టేసి, నిన్ను చంపేసి, ఇది కాదు దేవుని యొక్క ప్రణాళిక. ఇది నన్ను దేవుని యొక్క యుద్ధం ఎలా ఉంటుందంటే, నిన్ను ప్రేమించేసి, నిన్ను కౌగిలించేసుకొని, నిన్ను ముద్దు పెట్టేసుకొని, నిన్ను రక్షించేసి, నీ మీద ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని పెట్టేసి, నీకు ఒక అధికారపు ఉంగరాన్ని తొడిగించేసి, సమాధానమైనటువంటి చెప్పులు జోడు తొడిగించేసి, నువ్వెంత ఒకవేళ చెడిపోయిన వ్యక్తివైనా, నువ్వెంత పాపిగా ఉన్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంత దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తివైనా, నిన్ను ప్రేమించేసి, నిన్ను రక్షించేసి, నిన్ను గణపరిచేసి, ఆయన నీ కొరకు ఒక గొప్ప విందును చేసి, ఇదండి ఆయన ఇచ్చేటువంటి దండన. ఎవరు తట్టుకోగలరు చెప్పండి? ఎవరు తట్టుకోగలరు చెప్పండి? నేను చాలా సార్లు చెప్పినటువంటిది నాకు గుర్తుంది, అయినా కానీ మరొకసారి చెప్తున్నా. నేను చిన్నప్పుడు చాలా కాలం క్రితం కొంతమంది అనాథులైనటువంటి బిడ్డలు నేను పోషిస్తూ వచ్చిన, ఎక్కడో ట్రైబల్స్గా ఉండినటువంటి వాళ్ళు నా దగ్గర తీసుకొని రాబడ్డారు. వారిలో ఒకడు మా చర్చి వెనకాల ఉన్నటువంటి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి, ఆ దుకాణంలో ఉన్నటువంటి ఒక గల్లా పెట్టి తెచ్చేశాడు. నా భార్య వాడిని చెదగొడిసింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను వచ్చిన వెంటనే నా భార్య నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి, ఏమండి వీడు ఎంత పని చేశాడో తెలుసా, ఈ నిజంగా దేవుని కృప మన మీద ఉండబట్టి, కానీ లేకపోతే ఈరోజు మీరు నేను మన ఇద్దరం కూడా పోలీస్ స్టేషన్లో ఉందామండి. ఆయన మన ముఖం చూసి ఊరుకున్నాడు, లేకపోతే వీడు చేసిన దొంగతనానికి మనం పోలీస్ స్టేషన్కి పోదాం అని చెప్పి, ఈలోగా నేను చెప్పినటువంటి సలహా మేరకి నాకు ఏదో కాస్త కాఫీ కలుపుదామని ఇంట్లోకి వెళ్ళింది. ఈలోగా ఆవిడ లోపల కాఫీ కలుపుతుంది కానీ, కాఫీ తయారు చేస్తుంది కానీ, ఆవిడ మనసంతా ఏంటంటే వీడు ఏడుపు వినబడాలి. అప్పుడు ఆవిడకి మంచిగా అమ్మయ్య శిక్షణ దొరికిందిరా, వీడికి ఒక దెబ్బ తగిలిందిరా అనేటువంటి రీతిగా, క్రమశిక్షణలో పడ్డాడరా అని చెప్పేసి అని తృప్తి చెందడానికి అనేటువంటి రీతిగా. కానీ ఈలోగా ఏడుపు వినబడలే. కాసేపటికి ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలకు ఆవిడ మళ్ళీ బయటకు వచ్చేసరికల్లా అక్కడ సీన్ ఏంటంటే, నేను ఆవిడ కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో కూర్చున్నా, నా తొడ మీద ఆ చిన్న పిల్లోడిని వాడిని కూర్చోబెట్టుకున్నా, వాడి చుట్టూరు నేను వాటేసుకుని ఇలా దగ్గరగా పెట్టుకొని కూర్చున్నాను. ఇది చూసేసరికి నా భార్యకి ఇంకా కోపం వచ్చింది. మీరే చెడగొట్టేస్తున్నారు, పిల్లల్ని చెడగొట్టేవారు మీరే, బెత్తం వాడకపోతే తండ్రి సరైనటువంటి తండ్రి కాదు కనుక మీరు వాడిని దండించకుండా, వాడిని కోపడకుండా, వాడికి బుద్ధి చెప్పకుండా మీరే చెడగొడుతున్నారని చెప్పి మళ్ళీ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఈలోగా నేను చేసిన పని ఏంటంటే, వాడికి ముద్దిచ్చి వాడి దగ్గర తీసుకున్న, అప్పటికే వాడు గుండు కొట్టుకుంటూ ఉంటుంది వాడికి. నేను కూడా కొడతానేమని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉంటాడు వాడు, కానీ వాడిని కొట్టలే. నేను వాడికి ఏం చేయలే. వాడిని ఏం చేసినంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా, వాడిని కౌగిలించుకొని కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి వాడికి ముద్దిచ్చాను, అనే పోరా పోయి ఆడుకోవచ్చు సరదాగా, వెళ్ళు మిగతా వాళ్ళ దగ్గర సాడుకో, ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పని చేయకే అని చెప్పేసి అని చెప్పారు. అంతేనండి. ఈరోజు నేను చెప్తా, వాడు మరలా దొంగతనం చేయలే. ఈ రోజున వాడు ఒక పెద్ద ఉపాధ్యాయుడిగా, వాడు ఉంటున్నటువంటి ఒక ఊరిలో దేవుని చేత మంచి బలమైన సాధనంగా వాడు వాడబడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఇది దేవుడు చేసే యుద్ధం. ఇది నా దేవుడు కలిగించేటువంటి ఒక విషయం, నా దేవుడు ఇచ్చేటువంటి ఒక విషయం. ఫ్రెండ్స్, ఒకటి నేను చెప్తా, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తూ శత్రుత్వాన్ని అంతటినీ తీసివేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే, దేవుడు మీ జీవితాన్ని మార్చివేసి మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. రా నా కౌగిట్లోనికి వద్దు, కానీ నీ జీవితాన్నే మార్చివేస్తా, నీ బ్రతుకునే మార్చివేస్తా. మునుపు సౌలుగా నిన్ను పౌలుగా నేను చేస్తా. మునుపు గర్విష్టి వ్యక్తిగా ఉన్న నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేస్తా. మునుపు పాపిష్టి వ్యక్తిగా ఉన్నటువంటి నిన్ను ఈరోజున ఒక పవిత్రమైన వ్యక్తిగా చేస్తా. మునుపు చెడు అలవాట్లకు బానిస అయిపోయినటువంటి నిన్ను ఈరోజున మంచి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తిగా నేను నిన్ను తీర్చిదిద్దా రా అని చెప్పేసి అని ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. షాల్ వి కమిట్ ఇన్ హిస్ హ్యాండ్స్? ఆయన చేతుల్లోనికి వద్దామా? ఆయన యొక్క సన్నిధిలోనికి వద్దామా? ఆయన మనకు తోడయ్యండి, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఒకటి, శత్రుత్వాన్ని నిర్మూలన చేస్తాడు. రెండవది, ప్రతి మానవుడిని తన కొరకు అన్నట్టుగా ఆయన పిలుచుకొని ఆ యొక్క యుద్ధంలో ఆయన రక్షించుకొని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఈరోజున మీరు ఒక మంచి వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని తీరుస్తూ ఉన్నాడు. ఈరోజున మీకున్నటువంటి శత్రుత్వాన్ని అంతా ఆయన తీసివేశాడు. ఇక మీరు కలవరపడద్దు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దేవునికి త్యాగం చెల్లించడమే, దేవుని స్తుతించడమే. ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. తండ్రి, నీకు వందనాలనైనా. ఇది నన్ను మా ప్రభువా, మీరు మాకు తోడై ఉన్నారు నాయన. మా మార్గములో మీరు మాకు తోడై ఉన్నారు.
మీరు మమ్మల్ని వెంటాడుతున్న ప్రభా, మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టుకోనుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఒకవేళ మాకు ఏదైనా శత్రుత్వం ఎదురైనప్పుడు, ఆయన యుద్ధం ఎదురైనప్పుడు, సాతానుడైనటువంటి వాడు ఆయన మాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీరు మా పక్షంగా యుద్ధం చేస్తున్నారు, మీరు మా పక్షంగా మీరు పోరాడుతున్నారు కనుక నీకు వందనాలు. ఒకటి శత్రుత్వాన్ని నాశనం చేస్తారు, కానీ ఆయన ఒకవేళ ఎవరైనా మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే వారిని మీరు రక్షించే దేవుడు అయినారు. సౌలును పౌలుగా మార్చినట్లుగానే నాయన నీ కౌగిట్లోనికి మమ్మల్ని చేర్చుకొని నీ రక్షణ వస్త్రమును మా మీద కప్పి నాయన నీ యొక్క వెలుగుతో మమ్మల్ని నింపి మా మనోనేత్రాలు తెరిచి నీ బిడ్డలనుగా మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు తండ్రివైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. యేసు నామములో మా జీవితాలని మార్చివేస్తున్నందుకు నీకు వందనాలు. చెడు ప్రవర్తన తీసివేసినందుకు నీకు వందనాలు. అపవాది యొక్క క్రియలు మాలో లయపరిచినందుకు నీకు వందనాలు. యేసు నామములో ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను అయినా మీరు వీరికి తోడై ఉన్నందుకు నీకు వందనాలు. వారికి వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేకతలన్నీ నువ్వు తీసివేసినందుకు నీకు వందనాలు. ప్రతి సమస్యను తీసివేసినందుకు నీకు వందనాలు. ఇక మీద ఇదిగో ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నీ సేవకులనుగా నువ్వు చేసుకున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలనుగా నువ్వు చేసుకున్నందుకు, నీ కుమారులనుగా నువ్వు అంగీకరిస్తున్నందుకు నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లిస్తూ యేసు నామమున వీరిని దీవిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు, నాకు, మనందరికీ తోడయుండి నిత్యము మనకు ప్రతి పోరాటంలో మనకు విజయాన్ని ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మనకు తోడయ్యున్నాడు. ప్రభు మీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇక శత్రుత్వం అనేది లేదు. మనుషులందరూ మనకి స్నేహితులు, ఎవరైనా మన స్నేహితులే. ఒకవేళ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు చెప్తున్నా వాళ్ళు నాకు స్నేహితులే, వాళ్ళు నాకు ప్రియమైనటువంటి వాళ్ళే. అలాగే మీరు కూడా అనుకోవాలి, ఎవరు మనకు శత్రువులు లేరు ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని ప్రేమించండి, ఏదైనా ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళి ఇవ్వండి, వాళ్ళని దీవించండి. అలాగే ఒకవేళ ఎవరైతే దేవునికి విరోధంగా శత్రువులుగా పనిచేస్తున్నారో వాళ్ళ విషయంలో నేను చెప్తున్నా, ప్రభు మిమ్మల్ని పిలిచినాడు. ప్రభు కౌగిట్లోనికి రండి. మీ జీవితాన్ని మార్చివేస్తున్నాడు, మీ ప్రవర్తన మార్చివేస్తున్నాడు, మీకు ఒక మంచి జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ దేవుని యొక్క దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈ విషయంలో మీరు పొందుకున్నటువంటి మేలులు, మీరు పొందుకున్న దీవెనలు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకుంటే, నేను కూడా మీతో కలిసి దేవుని స్తుతించాలని మీరు ఆశపడుతున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును, రక్షకుడును మనతో ఉండి మన పక్షముగా యుద్ధం చేసి మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.